బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. మధ్యాహ్నం టన్నెల్ లోపలికి వెళ్లిన రెస్క్యూ టీం లోపలి పరిస్థితులను అంచనా వేస్తోంది. ఘటన జరిగిన ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరం వరకు ఆర్మీ టీం వెళ్లింది. ఆ ప్రాంతమంతా మట్టి, బురద, రాళ్లతో నిండిపోయింది. సుమారు 18 అడుగుల మేర బురద అక్కడ పేరుకుపోయింది. టన్నెల్లో కన్వేర్ బెల్ట్ పనిచేయకపోవడంతో మాన్యువల్ గా మట్టిని తోడాలని రెస్క్యూ టీం నిర్ణయించుకుంది. ప్రమాదం జరిగిన చోట సరిగ్గా 400 మీటర్ల ఎత్తు ఉండడంతో సైడ్ నుంచి తవ్వాలంటే గుట్ట పూర్తిగా కూలిపోయే అవకాశాలున్నాయని తెలుస్తోంది. టన్నెల్లో పరిస్థితి స్వయంగా పరిశీలించేందుకు రెస్క్యూ టీమ్స్, ఆర్మీ, ఇంజనీర్ల బృందంతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు టన్నెల్లోకి వెళ్లారు. 14వ కిలోమీటర్ వరకు వెళ్లిన అక్కడ పరిస్థితిని పర్యవేక్షించి అధికారుల సూచనలు తీసుకోనున్నారు మంత్రి జూపల్లి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్కు ఎడమవైపున, కుడివైపున డ్రిల్లింగ్ చేస్తే ఎదురయ్యే పరిణామాలపై అధికారులతో చర్చించారు. 14 కిలోమీటర్ల లోపల బురద నీరు, మట్టి భారీగా చేరుకుని రెస్క్యూకు ఆటంకంగా మారింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. బాధితులను రక్షించేందుకు జరుగుతున్న చర్యలపై ఆరా తీశారు. ఇద్దరు నేతలు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఘటన జరిగిన వెంటనే మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లాలని, ఎస్ఆర్డీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయని రాహుల్కు రేవంత్ తెలిపారు. క్షతగాతులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎల్బీసీ ఘటనపై ప్రభుత్వ చర్యలను రాహుల్ అభినందించారు. చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు. ट्यूब देखना इधर ही रखा है, यहीं रखा है सामने। पीछे सब ट्यूब है ट्यूब ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి భద్రత కోసం ప్రార్థిస్తున్నానని ఎక్స్లో పోస్ట్ చేశారు. 128 మంది సిబ్బందితో 4 బృందాలుగా ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తోందని, 120 మంది సిబ్బందితో కూడిన 4 బృందాల ఎస్డీఆర్ఎఫ్, 23 మంది సిబ్బందితో కూడిన 3 బృందాల సింగరేణి కార్మికులు, 15 మంది హైడ్రా సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు మంత్రి పేర్కొన్నారు. 24 మందితో కూడిన సైన్యం, 2 సిబ్బందితో నవయుగ బృందం కూడా సహాయక చర్యల్లో భాగస్వాములైనట్టు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మాట్, సింగరేణి మరియు ఏజెన్సీ నుంచి బృందాలు సొరంగంలోకి ప్రవేశించి పరిస్థితిని అంచనా వేశాయని, టన్నెల్ బోరింగ్ యంత్రం కంటే సుమారు 100 మీటర్ల బురద ముందుకు ఉందని తెలిపారు మంత్రి బండి సంజయ్. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయని తెలిపారు బండి సంజయ్. టన్నెల్ దగ్గర సహాయక చర్యలకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ప్రజెంట్ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర పరిస్థితిని మనం క్లియర్ కట్గా విజువల్లో చూడొచ్చు. మధ్యాహ్నము 1 గంట ప్రాంతాల్లో లోపలికి వెళ్ళినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా సింగరేణి బృందాలు కూడా మొత్తంగా తిరిగి వస్తున్నటువంటి పరిస్థితిని మనం విజువల్స్లో చాలా క్లియర్ కట్గా చూడొచ్చు. మొత్తంగా దాదాపు 5-6 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో లోపలే ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంజనీర్ల పర్యవేక్షణలో టోటల్గా లోపల ఎక్కడైతే 8 మంది చిక్కుకున్నారో ఆ ప్రాంతం వరకు వెళ్ళి రావాలని వెళ్ళారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడ నుంచి సహాయక సామాగ్రిని కూడా తీసుకువెళ్ళారు. మొత్తంగా ఇదొక పూర్తి స్థాయిలో సస్పెన్షన్ వాతావరణం అనే చెప్పాలి. ఎందుకంటే ఓవరాల్గా ఒక మంత్రి ఉన్నాడు, మంత్రి వెంట మొత్తంగా చూసుకుంటే మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. వారి సహాయక సేవకు సంబంధించి సామాగ్రిని కూడా తీసుకువెళ్ళారు. అసలు ఏం జరిగి ఉంటుంది, ఇంతసేపు లోపల ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఏం గుర్తించి ఉంటారు? మనం చూస్తున్నటువంటి విజువల్లో జూపల్లి కృష్ణారావు గారు కూడా వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం మొత్తంగా చూడొచ్చు క్లియర్ కట్గా జూపల్లి కృష్ణారావుతో పాటు పూర్తిగా
ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా కొంతమంది సభ్యులు అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనము మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చాలాసేపుగా ఉన్నాడు. సార్ ఇంతసేపు అసలు లోపల చూశారు కదా, ఏం జరిగింది సార్? చూస్తున్నాము అంటే ఆయన దాదాపు 5 అవర్స్గా కూడా లోపల ఉండడం వల్ల మొత్తంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి, కాసేపు తర్వాత మాట్లాడతానని కూడా మీడియాతో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా దాదాపు 6 అవర్స్ అంటే ఇది ఓవరాల్గా పెద్ద టైం అనే చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కావచ్చు లోపలికి పూర్తిగా ఒకవైపు ఇరిగేషన్ అదేవిధంగా ఇంజనీర్ల సహాయంతో ఆయన లోపలే ఉన్నాడు. చాలాసేపుగా కూడా ఆయన లోపలే ఉన్నాడు. బాగా చాలాసేపు కూడా అంతా పర్యవేక్షిస్తూ కనిపించినటువంటి పరిస్థితి ఓవరాల్గా కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడవచ్చు ఆయన లోపలికి వెళ్తున్నాడు కాబట్టి క్లియర్ కట్గా లోపల ఏం జరిగి ఉంటుంది, అసలు లోపల ఎట్లాంటి వాటిని గుర్తించాడు, ఎట్లాంటి సమాచారం వచ్చిందనే చెప్పి కూడా మనకు తెలియవచ్చే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఆయన పూర్తి స్థాయిలో ఆ బృందాలతో చాలాసేపుగా లోపల గడిపాడు. మొత్తంగా ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలను కాసేపట్లో కూడా వెల్లడించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 36 గంటలకు పైగా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీనికి ఒక ఉత్కంఠ వాతావరణంలో ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనంగా మారినటువంటి ఒక సీన్గా కూడా చూస్తారు. రెస్క్యూకు సంబంధించి ఇన్ని గంటలుగా కూడా రెస్క్యూ చేస్తున్నారు. దాంట్లో 50 మంది వెళ్ళారు, 42 మంది తిరిగి వచ్చారు. మిగతా 8 మందికి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకైతే దాదాపు 36 గంటల పాటు శ్రమిస్తూ పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజైతే మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయిలో ఆయన నేరుగా లోపలికి వెళ్ళడం, అక్కడ ఇంజనీర్లు అదేవిధంగా పోలీసు శాఖ, అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ పూర్తిగా ఇక్కడ కమ్యూనికేట్ చేస్తూ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వైఫైని బేస్ చేసుకొని వాళ్ళతో మాట్లాడుతూ క్లియర్ కట్గా ఆయన ఖచ్చితంగా ఇక్కడికి వచ్చారు. మరి కొద్దిసేపట్లో ఎందుకంటే చాలాసేపు ఆయన సొరంగంలో ఉన్నాడు కాబట్టి అక్కడ పూర్తిగా ఆక్సిజన్ లెవెల్స్ అంతా కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇదే క్రమంలో అక్కడ అధికారులతో కూడా దాన్ని పర్యవేక్షిస్తారు కాబట్టి బాగా అలసిపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో మీడియాకు ఖచ్చితంగా ఏం జరిగిందని, అసలు లోపల ఏం గమనించారు, లోపల ఎలాంటి వాటిని గమనించారు అనేది కూడా మొత్తం కూడా ఖచ్చితంగా త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఉదయం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా మధ్యాహ్నం నుంచి ఆయన లోపలికి వచ్చి తిరిగి వచ్చే వరకు కూడా పరిస్థితి అంతా కూడా ఈ విధంగా ఉంది. మొత్తంగా ఆయన ఏం చెప్తాడనేది మాత్రం పూర్తి ఉత్కంఠతకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది.